వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ 500 నోట్ల కలకలం రేగింది. ఓ సిఎస్సి నిర్వాహకుడు తనకు తనిఖీ నకిలీ నోట్లు ఇచ్చాడంటూ సుగుణమ్మ అనే మహిళ ఆరోపిస్తూ సెంటర్ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. డబ్బులు డ్రా చేసేందుకు ఈ నెల 24న ఓ సిఎస్సి సెంటర్ కు వెళ్లిన మహిళ నగదు డ్రా చేసింది. అయితే 30,000 రూపాయలు 500 నోట్లు ఇచ్చాడు. నిర్వాహకుడు ఈ రోజు కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు లెక్కిస్తూ ఉండగా నకిలీ నోట్లు గుర్తించినటువంటి మహిళ సిఎస్సి సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించింది. ఆ నోట్లన్నీ సిఎస్సి సెంటర్ నిర్వాహకుడే ఇచ్చాడని ఆరోపించింది. నకిలీ నోట్ల పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇక తన సరైన నోట్లే ఇచ్చారని సిఎస్సి సెంటర్ నిర్వాహకుడు చెబుతున్నాడు. నకిలీ నోట్లన్నీ స్పెసిమెన్ నోట్లు, నోటుపై స్పెసిమెన్ నోట్ ఫర్ సేల్ అని రాసి ఉంది. అలా నేను తాగడానికి ఇయ్యను. సంసారం ఖరాబ్ అవుతుందని నా దాని ఎక్కడి సార్ గిన్ని కానమ్మో సార్ని అడుగురు. నేను చేయని పని చలో చలో ఏం చేస్తావు తీసుకునేవి తీసుకుని వస్తాను. నీ పేరేం పేరు? ఏమైంది? డూప్లికేట్ లోట్ ఇచ్చి సార్ కాపులోనే అని చెప్పి వీడ పడ్డే తీసుకోవా ఏలుపుద్దు రేట్ తీసుకోవా అంటే పంపించి బ్యాంక్ వాళ్ళు వీటికి వచ్చి ఎలుముద్దు రేట్ నాకు 30 నా అకౌంట్ లో ఇంక పైసలు ఉంచండి అని చెప్పి 30,000 తీసాను. మళ్ళీ ఎక్కువ ఎందుకు ఇచ్చారు? మరి నాకు వడ్డనే ఇచ్చేది ఉండే కదా. మరి 23 తారీఖు 23 తారీఖు మాకు మీటింగ్ జరిగింది. ఏ రోజు తీసుకున్నావు? శుక్రవారం రోజు తీసుకుని ఈ రోజు శుక్రవారమే కదా. సాయంత్రం తీసుకుని పొద్దున్న దాకా తిరిగిన చేనులో పండింది సార్. నాకు చేను కాడ పండింది అందరు చుట్టుపక్కల నాదే ఉంది అసలు. ఇంకా కూడా ఉంది. నా శుక్రవారం అందుకు బయట వాడు లేకపోతే అట్నే పోతున్నాయి. మరి నేను కూడా ఎన్ని పైసలు వారపల్లకు నేను కట్టేది ఉంది కదా, ఉన్నాయి కదా. పైసలు ఒక లోటు తీస్తే ఆ సార్ చూసి తప్పు సార్ పట్టలేదు. ఎక్కడమ్మా ఈ లోటు పిల్లలు ఆడుకునే లోటు నాకు ఇస్తున్నాం అంటే ఏమైంది సార్ అంటే చెల్లది లోటు అన్నాడు. అంటే ఇవన్నీ చెల్లయ్యా అసలు ఎన్నిందండి అంటే ఎన్నిన్నాయా అమ్మ అన్నాడు. 30,000 పెన్నింది సార్ అన్నాడు. పెట్టేచ్చిన వాళ్ళకి తీసుకో అన్నాడు. చెల్లయ్య అవి పాదోగిట్లయిన చెప్పింది. ఆయనకి ఎన్నికైన ఒక లోటు ఇళ్ళకెళ్ళి నేను తీసుకోలేడు అయినా సార్. చూసుకోలేవా? మరి చూసుకోలేను సార్. నేను ఇది చేసి ఏమయ్యా షేర్ పెట్టమంటే పెట్టినా ఆధార్ కార్డు పెట్టిస్తే అడుగుతా అది ఇంటైనా ఇట్లా పెట్టుకొని ఇట్లా మూసుకొని పోయి అన్నంత మనలో పెట్టి తాళం వేసి చేనుకి ఒకటి పెట్టిగా. మన ఎన్ని పైసలు మొత్తం నాకు పడ్డాయి 34,000 పడ్డాయి. నువ్వు ఎన్ని డ్రా చేసుకున్నావు? 30 ఇవ్వమని నేను మళ్ళీ ఎక్కువ 30 ఉన్నాయి. 30 మరి ఎక్కువ ఎందుకు కొట్టింది? నాకు 30 నేను 30 ఇవ్వమను. 30 తర్వాత 35 ఉండని టైం వస్తుంది. ఎట్లా ఏమన్నా ఇంకా ఉండాలి కదా.
చదువుకోలేండి ఆయన అసలు ఇక ఇంట్లో ఎందుకు జిప్పు పైసలు ఉన్నాయి కదా స్థలంగా ఉన్నాయి మన అవసరానికి వస్తాయండి రిసిప్ట్ తీసుకోవాలండి ఇక నేను రిసిప్ట్ చేసి ఇట్లా పెట్టి ఉన్నాయని చెప్తే రిసిప్ట్ అదో 40,000 ఉంది తర్వాత 60,000 కొండ పోయినా మళ్ళీ నా పేరు మీద కదా గ్యాస్ పైసలు అవి ఉంటాయి కదా ఈ 30,000 ఉన్నాయి కదా ఉండండి బీరువలో ఇద్దరు వాడుకోమని అమ్మకు చీర వేయలేదంటే అవి 6,000 తీసుకుపోయి ఇక్కడ చుట్టాల పంగలకి అమ్మకు చీర తీసుకొని పోయినాడు ఆ సార్ రాసి సార్ ఇటు పొమ్మనే కదా సార్